Hi guys, welcome to Medical Coder RS ఛానల్. టుడే ఇస్ ద డే 2. సో ఈరోజు మీకు నేను అసలు సిపిసి అంటే ఏంటిది, సిసిఎస్ అంటే ఏంటిది అండ్ వాటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటిది, ఏ చూజ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ సిపిసి గురించి మాట్లాడితే సిపిసి ఫుల్ ఫామ్ ఈస్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఇది ఇష్యూడ్ బై ఏఏపిసి అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. సిపిసి అనేది అవుట్ పేషెంట్ సెట్టింగ్స్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే వాడతారు. సో ఈ ఎగ్జామ్ రావడానికి అప్రాక్సిమేట్లీ మనకి 80,000 to 1,50,000 వరకు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 4 hours టైం లిమిట్ అండ్ పాస్ పర్సంటేజ్ వచ్చేసరికి 70%. 100 క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వేటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో మీకు తెలియకపోయినా ఒకవేళ ఇన్ కేస్ లాస్ట్లో టైం మిగిలినప్పుడు ఏదైనా ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసి రావడం బెటర్ ఆప్షన్, ఇన్ కేస్ మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిపిసి అనేది ఐపీడిఆర్జీ రిలేటెడ్ వాళ్ళకి, అంటే మ్యాక్సిమం కంపెనీస్ 90% కంపెనీస్ చూజ్ చేసుకోరు. సిసిఎస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిసిఎస్ ఫుల్ ఫామ్ సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్. సో ఇది హైమా అనే ఆర్గనైజేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్ పేషెంట్ మనకి మెడికల్ కోడింగ్లో ఒక 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నీకు ఏ డిపార్ట్మెంట్ అయినా సిసిఎస్ సర్టిఫికేట్ ఎలిజిబుల్. ఐపీడిఆర్జీకి మాత్రం సిసిఎస్ మాత్రమే చూజ్ చేస్తారు, సిపిసి అనేది తక్కువ. సో ఎగ్జామ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి 140 క్వశ్చన్స్, అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లస్ మెడికల్ సినారియోస్ ఉంటాయి, అంటే లైక్ చార్ట్ వైజ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. సేమ్ సిపిసి లాగానే దీనికి కూడా 4 hours టైం లిమిట్, పాసింగ్ స్కోర్ వచ్చేసి 300. సో దీనిలో మనకి కంటెంట్ ఏంటి అంటే డయాగ్నోసిస్ కోడింగ్స్, ప్రొసీజర్ కోడింగ్స్ అండ్ ప్రొవైడర్ క్వరీస్, రెగ్యులర్ కంప్లైంట్స్ గురించి ఉంటుంది. సో ఎగ్జామ్ కాస్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ మెంబర్ అయితే అతనికి 25,000 అవుద్ది అప్రాక్సిమేట్లీ. ఒకవేళ మెంబర్ కాదు, ఇంతవరకు ఎప్పుడు అతను మెంబర్షిప్ తీసుకోలేదు అని అనుకుంటే అప్రాక్సిమేట్లీ 33,000. కంపారిజన్ టు సిపిసికి ఎగ్జామ్ ఫీజు అనేది తక్కువ అండ్ సిసిఎస్ కూడా ఎలిజిబుల్ ఫర్ ఆల్. సిపిసి అనేది ఐపీడిఆర్జీకి 90% తీసుకోరు. సిసిఎస్ మాత్రం ఐపీడిఆర్జీదే కాదు, నువ్వు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఎలిజిబులే. ఎందుకు ఐపీడిఆర్జీ సిసిఎస్ ఎందుకు అని చెప్తున్నానంటే, మనకి మెడికల్ కోడింగ్లో ఉన్న డిపార్ట్మెంట్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ శాలరీ ఇచ్చేది ఐపీడిఆర్జీ. బట్ కొంచెం స్ట్రెస్ ఉంటుంది, మనం ఎంత టైం ఇస్తే అది మనకు అంత ఈజీ అవుద్ది. సో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా స్కోప్ ఉంది, బట్ ఐపీడిఆర్జీ ఇన్ ద టాప్ 1. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ డిపార్ట్మెంట్, తర్వాత ఏఎన్ఎం, తర్వాత ఈడీ, తర్వాత రేడియాలజీ, తర్వాత ఎస్సిసి. ప్రతి డిపార్ట్మెంట్లో గ్రోత్ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్లో స్కోప్ ఉంటుంది, బట్ కంపారిజన్ టు మిగతా డిపార్ట్మెంట్స్కి ఐపీడిఆర్జీ అనేది హై. సో నా చాయిస్ ఏంటంటే మీరు సిసిఎస్ చేయడం బెటర్ సిపిసి కంటే, ఎందుకంటే కంపేర్ టు ఎగ్జామ్ ఫీజు మీకు తక్కువే అండ్ ఎలిజిబిలిటీ అనేది మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి ఉంటుంది. సో సిసిఎస్ చేయడం బెటర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ. ప్రతిరోజు ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సైడ్ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ మెడికల్ కోడర్ RS.